ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 43-44 వచనాలు. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బెస్తయి వాడు, అనగా అంద్రేయ పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. మీరందరూ ఆత్మీయంగా క్షేమంగా ఉన్నారని. ఆత్మీయ క్షేమం అంటే వాక్య ధ్యానము, ప్రార్థన. పెద్ద దైవజనులైనటువంటి సాధు సుందర్ సింగ్ గారు చెప్పినట్లుగా ఒక పక్షికి 2 రెక్కలు ఏ విధంగా ఉంటాయో అలాగే విశ్వాసి అనే పక్షికి కూడా ప్రార్థన మరియు వాక్య ధ్యానం అనేటువంటి రెక్కలు ఉంటేనే ఆత్మీయ అంతరిక్షంలో ఎగరగలదు. కొంతమందికి ప్రార్థన ఉంటే వాక్య ధ్యానం ఉండదు, కొంతమందికి వాక్య ధ్యానం ఉంటే ప్రార్థన ఉండదు. ఒకవేళ ఒక రెక్క ఉంది కదా, ఎందుకులే ఎక్స్ట్రా రెక్క అనుకొని ఎరగొట్టామనుకోండి, అది సరిగా ఎగరలేదు, బ్యాలెన్స్ కుదరదు. అలాగే సాధు సుందర్ సింగర్ కాదనుకుంటాను, వేరే ఎవరో అన్నట్టు నాకు ఇలా అనుకుంటున్నాను. నేను చాలా సంవత్సరాల క్రితం విన్నాను, చదివాను కూడా. ఒక పావురపు రెక్కలో ప్రాముఖ్యంగా 9 మెయిన్ ఈకలు ఉంటాయంట. ఆ ఈకల్లో ఒక్క ఈకను పీకినా కానీ కాస్త ఎగరడంలో కాస్త తేడా కనిపిస్తుందట. అనగా కుడి రెక్కలో 9, ఎడమ రెక్కలో 9 ఈకలు ఉంటాయి. అనగా 9 వరాలు 9 ఫలాలకు గుర్తు అని దేవజనులు చెప్పారు. చూడండి, ఒక రెక్క ప్రార్థన, ఒక రెక్క వాక్య ధ్యానం అనుకుంటే, ఒక రెక్కలో ఉన్నటువంటి ఈకలు 9 ప్రాముఖ్యమైనటువంటి ఈకలు వరాలైతే, 9 ప్రాముఖ్యమైన ఈకలు ఫలాలు అని బైబిల్ పండితులు చెప్పారు. ఇవి ఖచ్చితంగా కావాలి, దీనికి ఆధారం ఏంటి, రెఫరెన్స్ ఏంటి అని అడిగితే నేను చెప్పలేనండి. కాబట్టి ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనము దేవుని వాక్యంలోకి వచ్చేద్దాం, దేవుని వాక్యాన్ని విందాం. కొన్నిసార్లు నాకు ఈ 26 నిమిషాల సమయంలో వివరణకి సమయం చాలదేమో అనిపిస్తుంటుంది. అందుకని ఫస్ట్ పాయింట్ బాగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన 2-3 పాయింట్లు, లేకపోతే లాస్ట్ పాయింట్కి వచ్చేసరికి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ వివరణ ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. కనుక వీళ్ళంతవరకు ఈ 3 పాయింట్స్కి ఈక్వల్గా టైం కేటాయిస్తూ స్పేర్ చేస్తూ వివరణ ఇవ్వాలనేది నా ఆలోచన. కానీ కొన్నిసార్లు ఆత్మ నడిపింపును బట్టి లేకపోతే ఎమోషనల్ కావడం వలన మనం కొన్నిసార్లు ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ మిగతా పాయింట్లకు రాకపోవచ్చు. మీరు అర్థం చేసుకోగలరని నేను భావిస్తున్నాను. ఏదేమన్నప్పటికీ ఎవరు ఎంత బోధించినా, ఏం బోధించినా, ఎలా బోధించినా, ఎంతసేపు బోధించినా, ఏ భాషలో బోధించినా పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలకు అవగాహన కలిగించాలి అనేది నా యొక్క ఆశ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 43-44 వచనాలు. మనము గత ఎపిసోడ్లో, అనగా నిన్నటి ఎపిసోడ్లో యోహాను సువార్త 1వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం ఆలోచించాం. పరిశుద్ధాత్మలో బాప్తిజం అనేటువంటి వివాదాస్పదమైన విషయం. అది వివాదాస్పదమైన విషయం కాదు, దాన్ని మనోళ్ళు వివాదాస్పదమైన విషయం చేశారు. అది వాక్యానికి ఆస్పదమైన, వాక్యాధారమైన విషయమే, కానీ దాన్ని వివాదాస్పద విషయంగా, అది కేవలం మత శాఖకు సంబంధించిన విషయంగా మార్చేశారు. పరిశుద్ధాత్మలో బాప్తిజం యొక్క అవసరత ఏంటంటే, వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద ఫిల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఆర్ బ్యాప్టిజం ఇన్ ద హోలీ స్పిరిట్ అంటే, నంబర్ 1 అది దేనికి అంటే, మనకు పరలోక సంబంధమైన ప్రభు మనసు మనం కలిగి ఉండడానికి. రెండోది పాపం పైన జయం కలిగి జీవించడానికి. మూడోది ఆ అనుభవం ప్రభు ప్రత్యక్షత కొరకు, అనగా సెకండ్ కమింగ్ కోసం, అనగా ద్వితీయ ఆగమనం కోసం మనల్ని సిద్ధపరచడానికి అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఈ సమయంలో మన యోహాను సువార్త 1వ అధ్యాయము 43-44 వచనాలు మనం చదువుకుందాం. స్తోత్రం. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పి బెస్తయిదు వాడు, అనగా ఆంద్రేయ పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. దేవునికి స్తోత్రం. The next day Jesus set out to go into Galilee, and when he came upon Philip, he invited him to join them. 44వ వచనము. ఫిలిప్
లైక్ ఆండ్రూ అండ్ పీటర్ కేమ్ ఫ్రమ్ ఎ టౌన్ కాల్డ్ బెత్సైదా అండ్ ఇంపార్టెంట్ మాట ఇక్కడ మన తెలుగు బైబిల్లో లేదు. అండ్ హీ డిసైడెడ్ టు మేక్ ద జర్నీ విత్ హిమ్. మరలా చదువుతున్నాను 44వ వచనం. అండ్ హీ డిసైడెడ్ టు మేక్ ద జర్నీ విత్ హిమ్. అనగా 43లో హీ ఇన్వైటెడ్ హిమ్ టు జాయిన్ దెమ్. మాతో కలుసుకోకూడదా, మాతో రాకూడదా, మా బృందంలో చేరకూడదా, మా పార్టీలో చేరకూడదా, మా సంఘ సభ్యుడిగా మారకూడదా అని. అనగా దాని అర్థం ఏంటి అంటే మేము ఒక ట్రిప్ వేసుకుంటున్నాం. అనగా ఈ దక్షిణ ఇజ్రాయెల్ నుంచి ఉత్తర ఇజ్రాయెల్కి, అనగా ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యోర్దాను నుంచి, లేకపోతే బేతనియా నుంచి బేతనియాకి అనుకోండి. యోహాను సువార్త 11లో బేతనియాకి, ఖచ్చితంగా బేతనియా నుంచి బేతనియాకి కాదు. అనగా యూదయాలో ఒక బేతనియా, గలిలయలో ఒక బేతనియా ఉన్నాయి, 2 బేతనియాలు ఉన్నాయి అని ఇంతకుముందు కూడా మీకు గుర్తు చేశాను. యేసుప్రభు ఖచ్చితంగా అలా చెప్తున్నాడని కాదు. మేము గలిలయకి వెళ్తున్నాం, ఇప్పటికే 3 శిష్యులు ఎన్నుకోబడ్డారు. యు ఆర్ గోయింగ్ టు బి ద 4th పర్సన్, నువ్వు 4వ వాడి, వచ్చేసి కమ్ అండ్ జాయిన్ విత్ అస్. యోహాను సువార్తలో ఇటువంటి పిలుపు కనిపిస్తే మత్తయి మార్కు లూకాలో ఆ పిలుపులో తేడా కనిపిస్తుంది. నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలుడుగా చేస్తాను. ఇక్కడ ఫాలో మీ అన్నాడే కానీ వాట్ హీ విల్ మేక్, ఏ విధంగా చేస్తాడు అనే దాని గురించి చెప్పలేదు. సరే, మనం ఇప్పుడు దాన్ని ఆలోచించడం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ మాట, ది వాయిస్ తర్జుమాలో ది వాయిస్ అనేటువంటి ఈ ట్రాన్స్లేషన్లో కనిపించే విషయం. అండ్ హీ లేకపోతే ఫిలిప్ అనే మాటకి ద లవర్ ఆఫ్ హార్సెస్, అశ్వాల ప్రేమికుడు. అనగా గుర్రాలను ప్రేమించేవాడు ఏమైపోయాడంటే ఇప్పుడు ప్రభువును ప్రేమించేవాడుగా మారాడు. దేవునికి స్తోత్రం. గుర్రాలను ప్రేమించేవాడు గగనవాసిని ప్రేమించేవాడు అయిపోయాడు. మరొక మాట, ఇటువంటి మాట కనిపిస్తుంది, థియోఫిలా అనే మాట కనిపిస్తుంది. థియోఫిలస్ అంటే మాట అర్థం ఏంటంటే, థియోస్ అంటే దేవుడు, ఫిలోస్ అంటే ప్రేమించడం, దేవుణ్ణి ప్రేమించేవాడు. గుర్రాల ప్రేమికుడు దేవుని ప్రేమికుడయ్యాడు. థియోఫిలస్ దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని యొక్క కుమారుని యొక్క చరిత్రను ప్రేమించేవాడుగా మారాడు. మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, ఇన్విటేషన్ వచ్చింది, బాబు వస్తావా, ఎస్ ఆర్ నో, నీకు టైం ఇస్తాను, 1 రోజు టైం ఇస్తాను, 2 రోజులు టైం ఇస్తాను. వాళ్ళకి టైం ఇవ్వలేదు, వాళ్ళకి ఆప్షన్స్ లేవు, వాళ్ళకి సాకులు చెప్పి తప్పించుకునే అవకాశం లేదు. మోషే 7 సాకులు చెప్పి 7 సాకులు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేశాడు, కానీ నో, ఇక నువ్వు 100 సాకులు చెప్పినా బాబు నిన్ను వదిలిపెట్టేది లేదన్నాడు. కొన్నిసార్లు దేవుడు తన సార్వభౌమిక చిత్తాన్ని బట్టి మనకన్నా శ్రేష్ఠులైన వాళ్ళని పక్కన పెట్టి, అప్పుడు మోషే ఒక చిన్న సజెషన్ ఇచ్చాడు. నన్ను ఎందుకే పిలవడం, నువ్వు నత్తోడిని కదా, నత్తోడితో నీకేం పని, నా ప్లేస్లో వేరొక వ్యక్తిని నేను సెలెక్ట్ చేసుకుంటాను, నేను సజెస్ట్ చేస్తాను. మా అన్న ఉన్నాడు చూసారా, హీఈస్ ఎ గుడ్ స్పీకర్, మంచి వాక్చాతుర్యం కలిగిన వాడు, ఇట్స్ బెటర్ రికమెండ్ బాబు, ఆపు నీ రికమెండేషన్, నాకు కావలసింది అహరోను కాదు, నాకు మోషే కావాలి. దేవుడు పట్టుపట్టాడు. కారణం ఏంటంటే, రేపు అహరోను ఏదైనా ప్రసంగం చేసి నా వాక్చాతుర్యం వల్ల 20 లక్షల మంది ప్రజల్ని నడిపించానని చెప్పుకునే అవకాశం ఉంది. ఒకవేళ మోషే చెప్పుకున్నాడు అనుకుందో, రే మిమ్మల్ని అందరినీ 20 లక్షల మందిని నా వాక్చాతుర్యం వల్ల నడిపించానని అన్నాడు అనుకోండి, నీకేం వాక్చాతుర్యం, నెత్తోడివి అని ప్రజలు అంటారు. ఒక విజయము తర్వాత, ఒక నడిపింపు తర్వాత, గమ్యస్థానం చేరుకున్న తర్వాత మహిమ దేవునికి రావాలి. ఒక పరిచర్య తర్వాత, ఒక పని తర్వాత ప్రభువుకు మహిమ రావాలి, మనిషికి మహిమ రాకూడదు. ఏ శరీరయు దేవుని సన్నిధిలో అతిశయింపకూడదు. మా బాహుబలం వల్ల మిథ్యానీయుల్ని గెలిచామని వీళ్ళు చెప్పుకుంటారు. అటువంటి బుద్ధి కలిగిన వాళ్ళే, పాడు బుద్ధి కలిగిన వాళ్ళే ఈ ప్రజలు. అందుకని ఎంతమంది వద్దు, 300 మంది చేత, దేవుని స్తోత్రం, హల్లెలూయా, చాలా తక్కువ మంది చేత 300 మంది మళ్ళీ 3 గ్రూపులు అయ్యారు, 100గా మారారు. వీరి చేత రక్షించాడు. విస్తారమైన జనసంఖ్య ఉన్నటువంటి జనాంగం మీదకి విస్తారమైన జనసంఖ్య కలిగినటువంటి సైన్యాన్ని పంపించక
కొద్దిమంది 300 మంది. అరే 300 మంది దాకా. ఒకవేళ గిద్యోను యొక్క ప్లాన్ చెప్పినప్పుడు ప్రజలు ఎంత పిచ్చోడీడు, 300 మందితో మనం ఎలాగ వాళ్ళ మీద లక్షలాది మంది ఉన్నట్టు వాళ్ళ యుద్ధానికి పోగలమా? యెహోవా వాళ్ళ మధ్యలో అయోమయాన్ని కలుగు చేశాడు. యుద్ధము మీది కాదు, యుద్ధము 300 మందిది కాదు, యుద్ధము 3000 మందిది కాదు, 30,000 మందిది కాదు, యుద్ధము యెహోవాదే. యుద్ధము నాది కాదు, సౌలు యొక్క సైనికులది కాదు, ఇశ్రాయేల్ది కాదు, యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదైతే గెలుపు మనది, అనగా యెహోవాది ప్లస్ మనది. సరే, మనం వీటిలో కూడా వెళ్ళలేదు, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఇన్విటేషన్ వచ్చింది, దానికి ఎస్ ఆర్ నో అని చెప్పొచ్చు. నాకు కుదరదండి. ఇప్పుడు నా బైబిల్లో ఎవరిదో ఒక ఇన్విటేషన్, చీకట్ల వారి వివాహ ఆహ్వానం అనేటువంటి పెళ్లి పత్రిక ఒకటి ఎప్పుడో ఇచ్చారు నాకు. నేను దీనికి వెళ్ళింది కూడా లేదు. ఆహ్వానించబడ్డాను, కానీ ఆ ఆహ్వానాన్ని మన్నించి నేను వెళ్ళలేకపోయాను. మన కార్యక్రమాల వల్ల, మీటింగ్ల వల్ల వెళ్ళలేకపోయాను. యేసు ప్రభు ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు. ఇంకా మన యూత్కి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించాడు ఫేస్బుక్లో. అప్పుడు మళ్ళీ ఫేస్బుక్ ఎక్కడుందని అడగొద్దు, మీకు అర్థం కావాలని చెప్తున్నాను. మోడర్న్ లాంగ్వేజ్లో చెప్తున్నాను, మోడర్న్ వేలో చెప్తున్నాను. యేసు ప్రభు పిలుపుకు పంపించినట్టు ఫ్రెండ్ రిక్వెస్ట్ని, ఫేస్బుక్లో పంపించిన ఫ్రెండ్ రిక్వెస్ట్ని పిలుపు వెంటనే ముందు వెనక ఆలోచించకుండా యాక్సెప్ట్ చేశాడు. ప్రభు యొక్క ఫ్రెండ్ రిక్వెస్ట్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? ప్రభు యొక్క పిలుపును వింటున్నావా? ప్రభు యొక్క పిలుపుకు ఓకే అంటున్నావా? విధేయుడుగా ఉంటున్నావా? ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్, నాకు నచ్చిన పాయింట్. అండ్ హీ డిసైడెడ్ టు మేక్ ద జర్నీ విత్ హిమ్. యేసుతో ప్రయాణం చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు. యేసుతోనూ మరి 3 సహోదరులతో ప్రయాణం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆర్ యూ విల్లింగ్ టు మేక్ ఎ ట్రావెల్ ఆర్ జర్నీ విత్ జీసస్? యేసుతో పయనించడానికి సిద్ధంగా ఉన్నావా? వాళ్ళ ఇంట్లో అడిగారు, లాబాను వాళ్ళందరూ అడిగారు, పాప ఆ మనుషుడితో నువ్వు వెళ్ళదవా? ఆహా, నేను వెళ్ళాను, ఇంతకాలం మిమ్మల్ని అంటి పెట్టుకొని ఉన్నాను, నేను ఎక్కడ పోగలను? ఆయన ఎవరో కొత్త ఆయన, ఆయన ఎటువంటాడో ఏంటో, మరి ఏనాడు చూసింది లేదు, ఆయన మాట వినింది లేదు, ఆయన ఎలాంటి వాడో తెలియదు, ఆయన ఎలాంటి వాడో చెప్పు, ఆయన ఫోటో ఏమైనా తెచ్చా, ఇటువంటి ఏం అవకాశాలు లేవుగా. ఈ మనుషులతో వెళ్ళదమా? ఎస్ అని చెప్పింది. రిబ్కా చెప్పినటువంటి ఎస్ ఇస్సాకు ఇంటికి ఆమెను నడిపించింది. నువ్వు చెప్పేటువంటి ఎస్ దేవుని ఇంటికి నిన్ను నడిపిస్తుంది. అనగా అబ్రహాము కుమారుడైన ఇస్సాకు ఇంటికి కాదు, కానీ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ఇంటికి, అనగా ఆయన తండ్రి ఇంటికి, అనేక నివాసాలు ఉన్నటువంటి ఆయన ఇంటికి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హీ డిసైడెడ్ టు మేక్ ద జర్నీ విత్ హిమ్. యేసుతో ప్రయాణిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక మనిషితో ప్రయాణిస్తే మాట్లాడుకుంటూ జాలీగా ఆయన విషయాలు, ఆయన మన విషయాలు మనం చెప్పుకుంటూ, మధ్యలో అవి ఇవి తింటూ తాగుతూ ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాం. ఒక మనిషి లేకుండా ఒంటరి ప్రయాణం అనుకోండి, అది కూడా బాగుండొచ్చేమో, కానీ ఒంటరి ప్రయాణానికి ఇష్టపడడం లేదు ఎక్కువ మంది. ఇష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు. నాకు ఒంటరి ప్రయాణం అంటే ఇష్టము, కానీ ఎవరో ఒకరు నాతో పాటు ఉంటారు, దైవజనులు ఎవరో ఒకరు ఉంటారు. ఒంటరి ప్రయాణంలో ప్రార్థన చేసుకోవచ్చు, ఏదైనా పుస్తకం చదువుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ట్రైన్లోనో లేదా బస్సులో కూర్చొని బయట ఉన్న ప్రకృతి దృశ్యాలను చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ యేసుతో ప్రయాణం మాత్రం అద్భుతం. నీ ఆత్మీయ ప్రయాణం అద్భుతంగా మారాలి అంటే యేసుతోనే నువ్వు ప్రయాణించాలి. ఒంటరిగా నువ్వు ప్రయాణిస్తే నువ్వు గమ్యాన్ని చేరుకోలేవు. ఎమ్మాయి దారికి వెళ్తున్న శిష్యులు వెళ్తున్నారు. ఏం బాబు అసలు ఏంటి మీరు ఇలా గ్లూమీగా ఉన్నారు, తలలో ఉంచుకున్నారు, ఏమైంది మీకు? అయ్యా బాబు, నువ్వు కొత్త వాళ్ళలాగా ఉన్నట్టున్నావు, నీకు తెలియదా? ఏంటి బాబు? ఆ యేసు అనేటువంటి ఆయన్ని మేము నమ్ముకున్నాం, ఆయన వెనకాల పోయాము, ఆయన్ని చంపేశారండి. అయ్యో అవునా అని ప్రవక్తలను కానీ లేఖనములు కానీ నమ్మని మందమతులారా అని గద్దించి వాళ్ళతో మాట్లాడేసరికి వాళ్ళ కడుపుల్లో, వాళ్ళ గుండెల్లో మంట పుట్టింది. సరే వాళ్ళు అన్నారు, ఈరోజు మాతో ఉండిపోండి. యేసుతో ప్రయాణం చేసిన వాళ్ళకి యేసుతో ఉండాలనిపిస్తుంది. ఎవరైతే యేసుతో 300 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్నటువంటి హనోకుకి ఇక యేసుతో అని కాదు దేవునితో ఉండాలనిపించింది, ఉండిపోయాడు. అది వేరే విషయం. ఒక వ్యక్తిని కలుసుకుంటూ ఉంటే ఆ వ్యక్తితో ఉండిపోవాలనిపిస్తుంది. ఈరోజులు అక్కడెక్కడ పార్కుల్లోనూ అక్కడెక్కడ రహస్య స్థలాల్లో కొంతమంది ఆడామగా కలుసుకుంటున్నారు, జంటలు కలుసుకుంటున్నాయి. కలుసుకొని వాళ్ళు మాట్లాడుకుంటే ఎంతకాలం ఈ దొంగసాటుకు కలుసుకుంటాం? పెద్దవాళ్ళు చెప్తాం పెళ్ళిళ్ళు చేయించుకున్నాం,
అలాగే హనోకు దేవుడు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. 1-2 రోజులు కాదు స్నేహం, అది 300 సంవత్సరాల స్నేహం. బహుశా దేవుడు అయితే హనోకు ఇలాగనే ఉంటాడు, దేవా ఎంతకాలం ఇలాగా, మన కుటుంబ సభ్యులకు తెలియకుండా ఎంతకాలం ఇలాగా, లెట్స్ డూ వన్ థింగ్, నేను నీతో పాటు ఉండిపోతాను. లేదా దేవుడు చెప్పింటాడు, హనోక్ వై డోంట్ యూ కమ్ అండ్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. ఏదో సంథింగ్ జరిగింది, ఉదయాన ప్రార్థనకని వెళ్ళిపోయినటువంటి డాడీ రాలేదు, తాతయ్య రాలేదని ఎదురు చూస్తున్నారు. హనోకు తాత రాలేదు, బహుశా ఎక్కడో చచ్చిపోయి ఉంటాడు, ఎక్కడో పడిపోయి ఉంటాడు అనుకోండి, అది వేరే విషయం. జస్ట్ ఇమాజినేషన్స్ ఇవన్నీ చెప్తున్నాను. నేను ఎందుకు చెప్తున్నానంటే హీ డిసైడెడ్ టు మేక్ ఎ జర్నీ విత్ జీసస్, విత్ హిమ్. మనం ఆలోచిస్తున్న మాట ప్రయాణానికైన తీర్మానం, అది మన టైటిల్. లేకపోతే ప్రయాణమే అనుకోండి, ప్రయాణానికైన తీర్మానం తీసుకున్నావా? ప్రయాణించడానికి ఒక తీర్మానం తీసుకున్నావా? టు బి విత్ జీసస్, టు ట్రావెల్ విత్ జీసస్, టు వాక్ విత్ జీసస్ ఆర్ రన్ విత్ జీసస్. ఐగుప్తులో ఉన్నావు, సరే బాగానే ఉంది. ఐగుప్తులోంచి బయటకు వచ్చావా? ఒక నిర్గమ కాండపు అనుభవం, ఒక నిర్గమన అనుభవం. మొదటి ఎక్సోడస్, అది మొదటి నిర్గమకాండం. కానీ ఈ అంత్య దినాల్లో 2వ నిర్గమకాండం జరగబోతుంది, సెకండ్ ఎక్సోడస్ ఆర్ ఫైనల్ ఎక్సోడస్. అది ఏంటి అంటే ఈ లోకమనే ఈజిప్ట్ని విడిచిపెట్టి మోషే కన్నా గొప్పవాడైనటువంటి యేసు వెంట ప్రజలు వెళ్ళిపోయి పాలు తేనెలు ప్రవహించే దేశం కన్నా శ్రేష్టమైనటువంటి ఒక దేశంలో యుగయుగాలు ఉండబోతున్నారు. దేవుని స్తోత్రం. అనగా మొదటి ఎక్సోడస్, మొదటి నిర్గమకాండం, నిర్గమనం అనేది భౌతికమైనది అయితే, 2వ నిర్గమనం లేకపోతే చివరి నిర్గమనము, లాస్ట్ ఎక్సోడస్ ఈజ్ ఫర్ ద న్యూ టెస్టమెంట్ చర్చ్ ఆర్ ద ఎండ్ టైమ్ చర్చ్. అది మరింత అద్భుతంగా మారబోతుంది. దేవుని స్తోత్రం. మొదటి నిర్గమనం లేకపోతే నిర్గమకాండం ఆలస్యమైందేమో, కానీ కడపటి లేకపోతే కడవరి నిర్గమకాండం, నిర్గమనం ఆలస్యం కాదు. ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి మధ్యలో అరణ్యంలో తిప్పి 40 సంవత్సరాలు తిప్పేటువంటి అనుభవాలు ఉండవు. ప్రయాణానికి అయినటువంటి తీర్మానం. ఏం ప్రయాణం ఇది? ఈ ప్రయాణాన్ని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. ఆయన రమ్మన్నాడండి, మేము వచ్చేసాం. ఎక్కడికి? గలిలయకి. సరే, దేనికి? ఎన్ని రోజులు? ఏమో. ఏలియా వచ్చి ఎలీషా మీద దుప్పటి కప్పాడు, పని చేసుకుంటున్నాడు మీద దుప్పటి కప్పడం ఏంటండి? సరే, ఏదో దేవుడు చెప్పాడు, దుప్పటి కప్పాడు. ఆయన అన్నాడు, సార్ ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక అవకాశం ఇవ్వండి. ఏంటి? నేను ఇంటికి వెళ్ళి మా ఇంటి వాళ్ళకి చెప్పేస్తాను, నా వల్ల నీకు నిర్బంధం ఏది లేదు, వెళ్ళేసామన్నాడు. ఆయన ఏదో అందరికి వండి పెట్టాడు, వచ్చేసాడు. ఇక మళ్ళీ పొలం దున్నే పనిలోకి వెళ్ళలేదు. ప్రవక్త వెనకాల ప్రవక్త చేతుల మీద నీళ్లు పోసే పనిలో నిమగ్నమైపోయాడు. అనేక సంవత్సరాల చేసిన తర్వాత ఆ ప్రవక్త కన్నా గొప్ప ప్రవక్తగా మారాడు. సేవలో సంపూర్ణ సేవకులుగా మారితే దేవుడు మనల్ని అద్భుతంగా వాడుకుంటాడు. సేవానిత్రే ఖాళీగా ఉన్నప్పుడు చేసేది కాదు సేవ. ఖాళీ చూసుకొని, ఖాళీ ఏర్పాటు చేసుకొని, లేకపోతే పనులు పక్కన పెట్టి చేసేదే సేవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకంతా ఫ్రీగా ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు, ఆఫీస్ పని అయిపోయిన తర్వాత, ఇంటి పని అయిన తర్వాత, అన్ని పనులు అయిపోయిన తర్వాత కాస్త తీరిగ్గా ఉన్నాం, కాస్త కాలక్షేపం కోసం చేసేది కాదు సేవ. ఈరోజులు అలాగే చేస్తున్నారు చాలామంది. ఇలాంటి పార్ట్ టైం సేవ అనేదాన్ని నేను పెద్ద ప్రోత్సహించను. నేను ప్రోత్సహిస్తే ఫుల్ టైం. పాత నిబంధనలోనే వాళ్ళు ఫుల్ టైం సేవ చేస్తే కొత్త నిబంధనలో మరింత ఫుల్ టైం చేయాల్సిన అవసరం ఉంది. సరే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సేవ గురించి కూడా మనం ఆలోచించలేదు. ఈ ప్రయాణాన్ని గురించి ఆలోచించినప్పుడు అది 3 విధాలైన ప్రయాణాలుగా నాకు కనిపించింది. ఒకటి, 44వ వచనంలో మనం గమనిస్తే, ఎందుకు మమ్మల్ని మాతో జాయిన్ కామన్నాడే, మాతో కలుసుకోమన్నాడే, దేనికో తెలుసా? ద స్కూల్ ఆఫ్ జీసస్. యేసు పాఠశాలలోకి అతనికి అడ్మిషన్ దొరికింది, సీటు దొరికింది. కౌన్సిలింగ్ చేశాడు యేసు ప్రభు, కన్ఫర్మ్ అయిపోయింది. ఇవన్నీ మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఒకటి, నంబర్ 1, ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ డిసైపుల్షిప్. అది శిష్యత్వపు ప్రయాణం. నీ ప్రయాణం ఆత్మీయ ప్రయాణం శిష్యత్వపు ప్రయాణంగా ఉండాలి. ఈ ఆత్మీయ ప్రయాణానికైనా తీర్మానం అని మన టైటిల్ పెట్టుకున్నప్పటికీ ప్రయాణాన్ని గురించి మనం ఆలోచిస్తున్నాం, తీర్మానం గురించి కూడా కాదు. ఈ ఆత్మీయ ప్రయాణం ఒకటి, శిష్యత్వపు ప్రయాణం. యేసు పాఠశాలలో నువ్వు చేసేది శిష్యత్వపు ప్రయాణం.
మళ్ళీ శిష్యత్వపు ప్రయాణం అంటే దాని క్లైమాక్స్ ఏంటి, గమ్యం ఏంటి, ఈ కోర్సు ఎప్పుడైపోద్ది, ఎన్ని సంవత్సరాలు? దేవునికి స్తోత్రం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే లూకాసు వార్త 6వ అధ్యాయంలో, సిద్ధుడైనటువంటి ప్రతి శిష్యుడు తన గురువును పోలి ఉంటాడు అని రాయబడింది. సిద్ధుడైనటువంటి ప్రతివాడు ఎలా ఉంటాడంటే, అది వాడు ఉండి 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 గురువుతో ఉండి వాడు గురువులాగా మారాడు, ఉండి 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 బోధకుడులాగా మారాడు. యేసుతో ఉండి 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 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు యేసులాగా మారాలి. యేసుతో ఉంటున్నామని చెప్తున్నప్పటికీ యేసులాగా మారకుండా, క్రీస్తులాగా మారకుండా అంత్యక్రీస్తులాగా మారుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. యేసుతో ఉన్నావు సరే, నువ్వు యేసులాగా మారావా? మాటల్లో, ప్రేమలో, ప్రార్థనలో, పవిత్రతలో అలా నువ్వు మారావా? 4వ అధ్యాయం 40వ వచనంలో అనుకుంటాను లూకాసు వార్తలో. స్తోత్రం. శిష్యుడు తన బోధన కంటే తన బోధకుని కంటే అధికుడు కాడు. సిద్ధుడైన ప్రతివాడును తన బోధకుని వలె ఉండవలెను. దేవునికి స్తోత్రం. You cannot turn out better than your teacher when you are fully taught. నీకు ఎప్పుడైతే పూర్తిగా పాఠాలన్నీ సిలబస్ అయిపోయిందనుకో, ఎప్పుడైతే పాఠాలు ప్రభు పూర్తిగా నేర్పించాడనుకో, యూ విల్ రిజెంబల్ యువర్ టీచర్. 3 సంవత్సరాలు కోర్స్ అయిపోయిన తర్వాత, 4 సంవత్సరాలు కోర్స్ అయిన తర్వాత, 5 సంవత్సరాలు కోర్స్ అయిన తర్వాత గురువులాగా మారుతాం. ద ట్రాన్స్ఫర్మేషన్, యేసులాగా రూపాంతరం చెందుతాం. దేవుని స్తోత్రం. ఒకటి శిష్యత్వపు ప్రయాణం, అది. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇదే అధ్యాయంలో 46వ వచనం. 46వ వచనం. హౌ కెన్ ఎనీథింగ్ గుడ్ కమ్ ఫ్రమ్ ఏ ప్లేస్ లైక్ నజరేత్? నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా అనే నతనీయేలు ప్రశ్నను మనం చూస్తున్నాం. ఇదేంటిది? నతానియేలులాగా అనగా నతానియేలు కూడా పిలుపు వచ్చింది. వరుసగా స్టెప్ బై స్టెప్ 1 by 1 ఆంద్రే అని, పేతురుని, పిలుపుని, నతనియేల్ని ఇలా పిలుచుకుంటూ పోతున్నాడు. అనగా ఆ పిలుపు కారు చిచ్చులాగా, లేదా అరణ్యపు మంటలాగా, లేదా ఎడారిలోని లేకపోతే అడవుల్లో ఒక చెట్టు రాసుకొని మంట వచ్చేస్తుంది. మొత్తం ఆ కొండను మొత్తం తగలబెట్టినట్టుగా, ఎక్కువ భాగాన్ని తగలబెట్టినట్టుగా ఈ పిలుపు అనేటువంటి ఈ అగ్ని రాజుకొని రగులుకొని నీలో ఉన్నటువంటి ఆ మంట పక్కన వాళ్ళకి, మీ ప్రాంతానికి, మీ కాలనీకి ఇలా వచ్చి అన్ని చోట్ల దేశమంతా వ్యాపించే అవకాశం ఉంది. ఆయన అడుగుతున్నాడు, నతనీయేలు అడుగుతున్నాడు, ఏమన్నా మంచిదేదైనా రాగలదా? దీని గురించి మనం రాబోయే రోజుల్లో మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండో విషయం, ఆ ప్రయాణము ఏంటి అంటే, ఇట్స్ ఎ జర్నీ టు రెక్టిఫై ఆర్ కరెక్ట్. సరిచేసుకోవడానికి, సంస్కరించుకోవడానికి జరిగేటువంటి ప్రయాణం అది. శిష్యత్వం కోసమైన ప్రయాణం అది. మన లైఫ్ కూడా కరెక్షన్స్తో ఉండాలి. కరెక్ట్ చేసుకోవాలి, మనల్ని మనము దిద్దుకోవాలి. దేవజనులు అందుకనే 12 సంవత్సరాల వయసులో పాట రాశాడు ఒక దేవజనుడు. నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. ఏంటట? నన్ను దిద్దుము, నన్ను సరిచేయి నాయన, చిన్నవాడిని నేను. దేవునికి స్తోత్రం. 12 సంవత్సరాల వయసులో ఆ భక్తుడు రాసిన పాట ఎంత గొప్ప సంగతో చూడండి. మనం అడగాలి, నన్ను దిద్దుము, చిన్న ప్రాయము సన్నుతుండగు నాయన. నాది చిన్న ప్రాయం, నాది పెద్ద ప్రాయమే కదా, వయసేం కాదు, 47 సంవత్సరాలే. దేవుని దృష్టికి చూస్తే 47 అంటే పసిపిల్లోడు లెక్క, లోకం దృష్టికి 47 అంటే ఓ ముసలోడు అని లెక్క. నన్ను దిద్దుము, చిన్న ప్రాయం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాటలు. రెండో మాట, అది దిద్దుబాటు కొరకైనటువంటి ప్రయాణం. ఒకటి శిష్యత్వం కొరకైన జర్నీ ఆఫ్ ద డిసైపుల్షిప్ అది. ద సెకండ్ వన్ ఈస్ ద జర్నీ ఆఫ్ కరెక్షన్ ఆర్ రిఫార్మేషన్, రిఫార్మ్ చేసుకోవడానికి. మూడో విషయం మనం ఆలోచించినట్లయితే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, 1వ అధ్యాయము 51వ వచనం. మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడిటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా
ఎక్కుటయు దిగుటయు చూచితురని మీతో నిశ్చయముగా చూపుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇంపార్టెంట్ మాట, ఇంకో మాట కూడా కనిపిస్తుంది. ఐ విల్ టెల్ యూ ద ట్రూత్ బిఫోర్ అవర్ జర్నీ ఈస్ కంప్లీట్. యూ విల్ సీ ద హెవెన్స్ standing open while heavenly messengers ascend and descend, swirling around the Son of Man. దేవుని స్తోత్రం. నా మాటలు నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఒక ప్రయాణానికైనా తీర్మానం తీసుకున్నాడు. ఈ తీర్మానం ఫిలిప్పు ఒక్కడే తీసుకున్నాడని కాదు. ఫిలిప్పు తీసుకున్నాడు, నతనయేలు తీసుకున్నాడు, పేతురు తీసుకున్నాడు, ఆండ్రూ తీసుకున్నాడు. ఎవరైనా ఒక తీర్మానం తీసుకునే కదా రావాల్సింది. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా, సమ్మతించాలి. బాబు వస్తావా నాతో పాటు? ఎక్కడికి? టౌన్లోకి అయితే నేను రాలేనండి. మరి ఎక్కడికైతే వస్తావు? పార్క్ అయితే వస్తాను, చర్చ్కి అయితే వస్తాను. ఓకే అలా కాదు, నేను ఇప్పుడు అక్కడికి కాదు. నేను వెళ్ళే చోటికి నువ్వు రాగలవా? యేసు వెళ్ళే చోటికి, యేసు వెళ్ళిన చోటికి మనం వెళ్ళగలం. ఒకరోజు, ఇప్పుడు వెళ్ళలేం కానీ ఒకరోజు వెళ్తాం. ఒకరోజు వెళ్ళాలంటే ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవుని స్తోత్రం. మూడవ విషయము అక్కడ రాయబడిన మాట, మీకేం జరుగుతుందో తెలుసా? ఇలాగ ఊటే వెంబడిస్తూ ఏదో ప్రసంగాలు చేస్తూ దెయ్యాలను వెలగొడుతూ రోగాలను బాగు చేస్తూ రాజ్య సువార్త ప్రకటిస్తూ ఉంటారని కాదు ప్రభు చెప్పింది. యూ విల్ సీ విజన్స్. మీ యవనస్తులు దర్శనములు చూస్తారు. ఓకే, బాగానే ఉంది. అనగా యవనస్తులైన మీరు దర్శనాలు చూస్తారు. యోవేలు చెప్పింది అదే, యేసు ప్రభు చెప్పింది అదే. యోవేలు చెప్పింది అని యేసు ప్రభు చెప్పలేదు, కానీ యోవేలు చెప్పిన దానితో యేసు ప్రభు చెప్పిన మాట ఏకీభవిస్తుంది. ఆదికాండంలో యాకోబు విషయంలో జరిగింది, యోవేలు చెప్పినది, యేసు ప్రభు ప్రవచించింది, అంతా ఒకటిగా ఉంది. 3 వేరు కాలాల్లో జరిగిన సంఘటనల మధ్యలో ఒక సఖ్యత మనం చూస్తున్నాం. We could find a harmony between 3 different things happened in different times. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం యొక్క గొప్పతనం గమనించండి. మూడవది, ఈ ప్రయాణము స్వర్గీయ దర్శనాల కొరకైనటువంటి ప్రయాణం. ఒకటి అది శిష్యత్వపు ప్రయాణం, రెండవది సరిదిద్దుకునేటువంటి ప్రయాణం, మూడవది స్వర్గీయ దర్శనాల కొరకైనటువంటి ప్రయాణం. ఆర్ యు రెడీ ఫర్ దిస్ జర్నీ? బస్సా, కారా అని అడగం. కానీ ఒకరోజు నిత్యత్వంలో అడిగారు, నిత్యత్వానికి ముందు ఒకరోజు కారు, బస్సు, బైకులు, ఇంకా ఏవో ట్రైన్లు కాదు, కానీ మేఘ వాహనుల మీద మన ప్రభు వచ్చి మనల్ని కొనిపోబోతాడు. దేవుని స్తోత్రం. మేఘ వాహనాలు. దేవుని స్తోత్రం. నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, ఆనాడు శిష్యత్వం కొరకైన ప్రయాణం విషయంలో, సరిదిద్దుకునే ప్రయాణం విషయంలో, అంతేకాకుండా ప్రభువా స్వర్గీయ దర్శనాల ప్రయాణం కొరకు సిద్ధపాటు వ్యక్తం చేసినట్టు మీ శిష్యుల్లాగా మేము ఉండగలటూ సాయం చేయండి. అనేక మంది శిష్యత్వంలో ఎదగాలి. కేవలం సువార్త విని సంఘాల్లో సభ్యులుగా మారారు కానీ శిష్యులుగా ఎదగలేకపోతున్నారు. శిష్యత్వంలో వాక్యం నేర్చుకోవడంలో వారు ఎదగలటూ సాయం చేయండి. స్థానిక దైవజనులను మీరు అట్టి రీతిగా మీరు బలపరిచి మీ కార్యము జరిగించి మేలు చేయమని యేసు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.